వైస్ ఛాన్సలర్ ఆయన MITలో చదివాడు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పనిచేసి వచ్చాడు. కాబట్టి విశ్వవిద్యాలయం అంటే 800 ఎకరాల భూమి ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం సరిపోదని హార్వర్డ్ యూనివర్సిటీకి 5,000 ఎకరాలని, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 8,000 ఎకరాలని, ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీకి 2,600 ఎకరాలు ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు కనుక విశ్వవిద్యాలయం అంటే విశాలమైన ఒక ప్రదేశం ఉండాలి, ఒక ససంపన్నమైన ప్రకృతి ఉండాలి. కనుక విశ్వవిద్యాలయానికి 800 ఎకరాలు సరిపోవంటే ఇందిరాగాంధీ గారి ప్రమేయంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2,300 ఎకరాల భూమిని కేటాయించింది. అప్పుడు ఆమెకు ఉండే స్టేచరు, ఆమెకు ఉండేటువంటి పవరు, అప్పుడు ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వము, ఇందిరాగాంధీ మీద ఉండే గౌరవం అనుకోండి, ఆమె చేసిన వాగ్దానం కానివ్వండి, ఈ 2,300 ఎకరాల భూమి మాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన పొరపాటు, అది చరిత్రలో జరిగిన పెద్ద పొరపాటేనా, ఆ పొరపాటు ఇవాళ మనం ఎదుర్కోవాల్సి వస్తున్నది. పొరపాటు ఏమిటంటే మా వైస్ ఛాన్సలర్ గారు దూరదృష్టితోనే ఆలోచించాడు. భూమి అడిగింది ఆయన, భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. కనుక 2,300 ఎకరాల చుట్టూ ఒక పెద్ద కాంపౌండ్ వాల్ కట్టాడు. మేము అప్పుడు నేను వరంగల్లో పనిచేస్తున్నాను, కానీ విశ్వవిద్యాలయం చూడడానికి రిజిస్ట్రార్ని అడిగాను. బిల్డింగ్ లేవు, క్లాస్ రూమ్స్ లేవు, గోడ కట్టడం ఏంటంటే ముందు భూమిని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా అవసరమని వైస్ ఛాన్సలర్ గారు దూరదృష్టితో కాంపౌండ్ వాలే మా ఓనర్షిప్, కాంపౌండ్ వాలే మా ఐడెంటిటీ, కాంపౌండ్ వాలే మా ఎవిడెన్స్. కాంపౌండ్ వాలే ఎవరు కట్టనిచ్చారు? కాంపౌండ్ వాల్ 50 ఏళ్ళు కింద కట్టిన కాంపౌండ్ వాల్. ఇవాళ మీ భూమా మా భూమా, ఇది ప్రభుత్వ భూమా, హైదరాబాద్ భూమి ఎందుకు ఇచ్చారు? చర్చ వస్తుంది. కాంపౌండ్ వాల్ ఉంది కదా, కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు మనం ఏం అభ్యంతరం చెప్పలేదు కదా, ఇది ప్రభుత్వ భూమి అని మనం అనలేదు కదా. నరసింహారెడ్డి గారు చెప్పారు, మొత్తం హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ప్రభుత్వ భూమి, ప్రభుత్వం భూమి ఇచ్చింది కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీ భూమి ఉంది. ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ మీరు మా తెలంగాణ భూమి అనడం ఏంటి, ఇది ప్రభుత్వ భూమి అనడం ఏంటి? అయితే జరిగిన పొరపాటు ఏంటంటే ఒక జీవో ద్వారా ల్యాండ్ ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ జరగలేదు. రిజిస్ట్రేషన్ జరగకపోవడం వలన టైటిల్ స్టిల్ విత్ ది స్టేట్ గవర్నమెంట్. ఆ భూమి టైటిల్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది. ఒక నార్మల్ కోర్సులో ఆ టైటిల్ని షిఫ్ట్ చేసి హైదరాబాద్ యూనివర్సిటీ టైటిల్ ఇవ్వాల్సింది, ఇస్తే ఇవాళ ఈ సమస్య ఉండేది కాదు. కానీ అది జరగకపోవడం వలన ఆ ల్యాండ్ ఎలాగో ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి టైటిల్ వచ్చిన ప్రతి ప్రభుత్వము దాన్ని అరే ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ భూమి ఉంది, అధికారులు కూడా ఎవరు సార్ అక్కడ చాలా భూమి ఉంది హైదరాబాద్ యూనివర్సిటీ చేసిన తర్వాత సరే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు రంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ కట్టాడు. సరే రంగారెడ్డి హెడ్ క్వార్టర్సే కదా అని కొంత భూమి ఇచ్చాం. ఆ భూమి రంగారెడ్డి హెడ్ క్వార్టర్ కట్టంగా చంద్రబాబు నాయుడు గారు ట్రిపుల్-ఐటీకి ఇచ్చాడు. మాకు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి కొంత APSRTCకి ఇచ్చాం. మేమే ఇచ్చాం, బస్సుల యొక్క రవాణా పెరుగుతుందని. సబ్స్టేషన్ కావాలంటే కొంత ల్యాండ్ ఇచ్చాం. అన్ని ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే మేము ల్యాండ్ ఇచ్చాం. కానీ చాలా ఆశ్చర్యపోయి మీడియా కూడా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆ మధ్యన కేంద్ర విద్యామంత్రి బొమ్మాయి, తర్వాత అప్పటి ఎడ్యుకేషన్ సెక్రటరీ వైద్యనాథ్ అయ్యర్ ఇద్దరు కూడా స్వయాన మా యూనివర్సిటీకి వచ్చారు. విద్యామంత్రి రావడం కాన్వకేషన్ అడ్రస్కి వస్తారు, కానీ విద్యామంత్రి సంప్రదింపుల కొరకు వచ్చాడు. దేని కొరకు? ఉర్దూ యూనివర్సిటీ పెడుతున్నాం కాబట్టి హైదరాబాద్ యూనివర్సిటీలో మాకు కొంత భూమి ఇవ్వండి. విద్యామంత్రి, కేంద్ర విద్యామంత్రి రాష్ట్ర ప్రభుత్వం అడగలే యూనివర్సిటీ, ఎందుకంటే ఆయన ఇది యూనివర్సిటీ భూమి అని గుర్తించాడు. కనుక ఆయన వచ్చి మమ్మల్ని అడిగాడు. మేము కూడా అప్పుడు నరసింహారెడ్డి గారు లీవ్ మీద ఉన్నాను, నేను డీన్ ఉన్నాను. మేము అప్పుడు ఆయనతో చర్చలు జరిగిన తర్వాత గోవర్ధన్ మెహతా గారు వైస్ ఛాన్సలర్, ఆయన కూడా ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన కెమిస్ట్రీ ప్రొఫెసరు. ఆయన ఒక 30 నిమిషాలు పవర్ పాయింట్ ప్రజెంట్ చేసి ఇవాళ చెప్పిన ఈ ఎన్విరాన్మెంటల్, తర్వాత దాంట్లో ఉండే స్పీషీస్ అంతా చెప్పి, ఫౌనా అండ్ ఫ్లోరా చెప్పి, హైదరాబాద్ యూనివర్సిటీకి ఉండే ప్రఖ్యాతి ప్రతిష్ట గురించి చెప్పి, ఇంకా మీరు మా దగ్గర నుంచి భూమి అడగడం అనేది మీరు అడగకూడదు, తర్వాత మాకు ఈ భూమి ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పారు. మేము కూడా మాట్లాడాం. ముఖ్యం ఆయన విద్యామంత్రి గారు, ఇవాళ విద్యామంత్రులు అట్లా కాదు, ఆయన విద్యామంత్రి గారు అంత విని ఆయన ఏమన్నాడంటే మీకు భూమి ఇవ్వడం ఇష్టం లేకపోతే మేము వేరే ఎక్కడైనా భూమి చూస్తాం, కానీ మీ భూమి ఇవ్వమని మేము పట్టుబట్టము అని చెప్పి వెళ్ళిపోయాడు. యూ కెన్ ఇమాజిన్ దట్ ఏ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ మినిస్టర్ కమింగ్ రిక్వెస్టింగ్. తర్వాత మేము చెప్పిన తర్వాత నిన్న మేము 3 గంటలు వాదించాం. ఆయనతో గంట సేపు వాదిస్తే పూర్తి కన్విన్స్ అయిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉర్దూ యూనివర్సిటీ వేరే ఎక్కడో ల్యాండ్ చూసుకొని పెట్టుకున్నారు. ఇది మొత్తంగా దీని చరిత్ర. దీనికి మధ్యన చంద్రబాబు నాయుడు గారు
ఆయన ఎలాగో టైటిల్ ఎవడో చెప్పుంటారు సార్ టైటిల్ వీళ్ళకని. ఆయన నరసింహారెడ్డి గారు చెప్పిన ఈ ఢిల్లీ రావు ఆయనకి కంపెనీ అనేది ఐఎంజే కంపెనీ స్పోర్ట్స్ అకాడమీకి 400 ఎకరాల భూమి ఇచ్చారు. అసలు ఏ అధికారంతో ఇచ్చాడు ఆయన? ఆ భూమి ఎట్లా ఇచ్చాడు అంటే అది ఎవరికి తెలియదు. మాకు హైదరాబాద్ యూనివర్సిటీ నాడే పార్టీ, మాకు అక్కడ భూమి ఇచ్చిందని కూడా తెలియదు. భూమి ఇచ్చారు. సరే, భూమి 2003లో ఇచ్చాడు ఆయన. 2003లో భూమి ఇస్తే ఆయన ఎందుకో ఆక్యుపై చేయలేదు. అంతట్లా చంద్రబాబు నాయుడు గారి అధికారము పోతున్నది. చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయాడు. 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ భూమిని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే ఈ ఐఎంజే ఏదైతుందో వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు పోతే కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. అక్కడ నుంచి సుప్రీంకోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్నది. మేము కూడా అంటే అది ప్రభుత్వ భూమి అని. ప్రభుత్వ భూమే కానీ ఇది హైదరాబాద్ యూనివర్సిటీకి మీరు 1873-74లో ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుంది ఎక్కడో చోట కాంపౌండ్ వాల్ అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. చట్టపరంగా భూమి వాళ్ళదే. అది నిన్న ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పాను. చట్టపరంగా భూమి మీదే కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఏళ్ళ ఓనర్షిప్ మాకుంది కదా. 50 ఏళ్ళ నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము ఇవ్వమన్నాం కదా. అయినా మీరు వాళ్ళ ఆ భూమి మాది అని అన్నారు. ఆ భూమి సరే మీదని మేము ఒప్పుకుంటున్నాము. మీరు కోర్టులో గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఆ 400 ఎకరాల ల్యాండ్ను ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రశ్న వచ్చింది. నరసింహారెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. మిగతా మిత్రులు కూడా చెప్పారు. అందరు చెప్పడం ఏంటంటే అక్కడ రిచ్ ఫారెస్ట్రీ ఉంది. అక్కడ విపరీతమైన అంటే మనకు ఊహించినటువంటి స్పెషీస్ ఉన్నాయి. ప్రకృతి పూర్తిగా విధ్వంసం అవుతున్న కాలంలో ఇక్కడ ఒక సుసంపన్నమైనటువంటి ప్రకృతి ఉంది. ఈ ప్రకృతిని కాపాడండి. మీరే బాగా తీసుకోండి కానీ కాపాడండి. ప్రకృతి చెట్లను కూలగొట్టకండి. ఈ స్పెషీస్ను కాపాడండి అనేది కూడా చెప్పాం నిన్న. మీరే అనుకోండి, భూమి మీదే అనుకోండి. కానీ మీదైనంత మాత్రాన ఆ చెట్లను కూలగొట్టి మొత్తము ప్రకృతిని విధ్వంసం చేయాలా? భూమి మీది కాబట్టి. ఈ ప్రశ్న మేము ప్రభుత్వానికి నిన్న చాలాసార్లు రిపీటెడ్గా చెప్పాం. కానీ అయినా వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఈ భూమిని అభివృద్ధికి ఉపయోగిస్తామంటే డిఎన్ గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే ఈ దేని కొరకు? నిన్న నేను చెప్పాను వాడికి హైదరాబాద్లో 1960లో 64లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వీ హ్యాడ్ నో ఫ్యాన్. అంత చల్లగా ఉండేది. ఫ్యాన్లో లేకుండా మేము హాస్టల్లో ఉన్నాం. ఫ్యాన్ తర్వాత వచ్చింది. ఇవాళ ఏసీలు పెట్టుకున్నా మనకు కంఫర్టబుల్గా లేదు. ఎందుకు ఇంత మారింది ప్రకృతి? ఇంత మారిన అర్థం కాదా మనకు? ఇప్పటికైనా కొంత కాపాడుకోవాలని. కనుక మేము ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కింద మీరు ఆ చెట్లను కూలగొడుతుంటే అసలు మాకెంత బాధగా ఉందంటే పెద్ద వృక్షాలు అవి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. ఏమిటి అసలు? ఏమి అభివృద్ధి ఇది? ఓ చెట్టు పెరగడానికి ఎంత కాలం పడుతుంది? ఆ చెట్టు పెరగడానికి పట్టిన కాకుండా 10 నిమిషాల్లో నువ్వు కూలగొట్టవచ్చు. కానీ ఆ చెట్టును ఎన్ని ఏళ్ళు పడుతుంది పెంచడానికి? నువ్వు ఎందుకు కూలగొడుతున్నానని ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము పోయిన ప్రభుత్వంలా కాకుండా ఒక సంభాషణ, ఒక డైలాగు, ఒక పబ్లిక్ ఒపీనియన్, సివిల్ సొసైటీ వింటారు అనేటువంటిది మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 7.7 వాళ్ళు చేసిన వాగ్దానాల్లో రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ. రిస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ అంటే దాని అర్థమైంది డైలాగ్ బిట్వీన్ ది సొసైటీ అండ్ గవర్నమెంట్. ఆ డైలాగ్ నిన్న చేశాం. డైలాగ్ దాని ప్రభావం ఉండాలి కదా. డైలాగ్ ద్వారా ఒక పాదు ఇంతమంది వచ్చారు, ఈ విషయం చెప్పారు, మనం పునఃపరిశీలించాలి, మనం ఆలోచించాలని అనకపోతే అది ప్రజాస్వామ్యమైన చర్చ కాదు అది. కనుక ఇవాళ ప్రభుత్వాన్ని మనము అంటే ప్రత్యేకంగా అడుగుతున్నాయంటే హైదరాబాద్ యూనివర్సిటీ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. దేశంలో ఉండేటువంటి ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీ. అంతర్జాతీయంగా విశ్వవిద్యాలయాల ప్రమాణం చేసేటప్పుడు ల్యాండ్ను కూడా చూస్తారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది పారామీటర్స్. ఆ విశ్వవిద్యాలయానికి ఎంత భూమి ఉన్నది అనేది కూడా ఒక పారామీటర్. మీరు ఆ భూమిని మీరు కాపాడవలసిన అవసరం ఉన్నది అనేది ఏతుందో ప్రభుత్వానికి చాలా వివరంగా చెప్పాం. అయినా వాళ్ళు ఎందుకో మొండికి వేసి ఆ చెట్లను కూలగొడుతున్నారు. అక్కడ ఐటీ కంపెనీ డెవలప్మెంట్ కాదు.
మీకు విపరీతంగా వెదర్ పెడితే ఇవాళ బెంగళూరుకు పోతున్నారు పరిశ్రమలు, హైదరాబాద్ కంటే బెంగళూరులో ఇంకా టెంపరేచర్ కొంచెం కంట్రోలబుల్గా ఉంది. వాడు కూడా వాతావరణం చూస్తాడు, పరిశ్రమలు పెట్టేటోడు. ఇక్కడ మీరు 45, 43 అయినాక ఎవరు రాడు అసలు. ప్రకృతిని కాపాడుకుంటూ, హైదరాబాద్ యొక్క వాతావరణాన్ని కాపాడుకుంటూ మీరు అభివృద్ధి చేయాలి. ఇది చాలా విలువైనటువంటి ప్రకృతి, విలువైనటువంటిది. ఆ చెట్లు కొలగొడుతుంటే మాకెందుకో చాలా బాధగా ఉంది. కానీ ఇప్పటికైనా ఇన్నిసార్లు చెప్పినా మీ ద్వారా మళ్ళీ ఒకసారి మీరు పెట్టే టైటిల్ కూడా చెట్లు ప్రకృతి విధ్వంసం హైదరాబాద్ యూనివర్సిటీలో ఆపండి. దయచేసి టైటిల్ అది పెట్టి మీరు ఒకవేళ ఈ వార్తను వచ్చేస్తే మీ ప్రభావం ద్వారానైనా ఏమైనా కొంతైనా మేము కాపాడుకోగలమనే ఒక ఆశతోనో అత్యాశతోనో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. మేమిచ్చే క్లారిఫికేషన్ అంటే భూమి గురించి కాదు, డెవలప్మెంట్ గురించి. భూమి మీదే. ఇప్పటి కూడా మేము పబ్లిక్ మీ ద్వారా చెప్తాం, భూమి వాళ్ళది. 1 ఇంచు కూడా ముట్టుకోలేదురా, మొత్తం ముట్టుకోండి. 1 ఇంచు కూడా ముట్టుకోలేని ప్రశ్న కాదు. ఆ ఇంచు ముట్టుకోలేదన్నా ముట్టుకున్న ఇంచు ఏం చేస్తున్నారని, ముట్టుకున్న ఇంచులో మీరు ఏం చేస్తున్నారు? ఉన్న అంత వృక్షాలు, అంత అద్భుతమైన ప్రకృతిని కూలగొట్టడము, చెట్లను కూలగొట్టడం, ఇదే మా అభివృద్ధి. మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. అది అంతిమంగా చాలా దాని రిజల్ట్స్ చాలా విషమ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తాము ప్రజాస్వామ్య పాలన అన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ పార్టీకి ఇంకా కొంత ప్రజాస్వామ్యమైనటువంటి స్వభావం ఉన్నదనే విశ్వాసంతో మీ ద్వారా ప్రభుత్వానికి మళ్ళీ మేము చేస్తున్న అప్పీల్ ఏంటంటే, దయచేసి 400 ఎకరాలు ఉండేటువంటి, ఆల్రెడీ ఒక 100 ఎకరాలు క్లియర్ చేశారు. 50 బుల్డోజర్ పెట్టి ఏమిటి ఇంత తొందర మనకు అర్థం కాదు. కానీ తొందర కాకుండా ఈ 400 ఎకరాల యొక్క ప్రకృతిని కాపాడి, భూమిని మీరు హైదరాబాద్ నరికేస్తే 50 ఏళ్ళుగా కాపాడాము, 50 ఏళ్ళ తర్వాత కూడా కాపాడుతాం. మీరే కాపాడుకుంటాం మేము ఫారెస్ట్ కింద అని అంటూ మీరు కాపాడండి. కానీ భూమి మీద మాత్రం వేరే పని చేయకూడదు. ప్రధానమైన డిమాండ్ డోంట్ ఆక్షన్ ది ల్యాండ్. దాన్ని అమ్మకండి ప్రైవేట్ వాడికి. మీరు కనీసం ఆ ల్యాండ్ మిగిలితే మళ్ళీ అయినా మనం ఏదో డెవలప్ చేయొచ్చు చెట్లు. మీరు ప్రైవేట్ వాడికి అమ్మిన తర్వాత మన చేతిలో ఏముండదు. డోంట్ ఆక్షన్ దిస్ ల్యాండ్ అనేది రిపీటెడ్గా నిన్న ప్రభుత్వానికి చెప్పాం. కనుక మానమైన డిమాండ్ ఏంటంటే ప్రకృతిని కాపాడండి. అది లెజిటిమేట్గా హైదరాబాద్ యూనివర్సిటీ భూమి. మీరు అవునన్నా కాదన్నా మారల్గా ఆ భూమి మాదే. 50 ఏళ్ళు ఆ భూమికి మేమే ఓనర్సు. ఆ ప్రకృతిని కాపాడాం. అంటే మేము చాలా విశ్వవిద్యాలయం కూడా మేమందరం పనిచేశాం కాబట్టి దీనికి ఒక జాతీయ ప్రతిష్ట ఉంది. ఇక్కడ చదువుకున్న పిల్లలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. 10-15 మంది ఐఏఎస్ ఆఫీసర్లన్నా ఇవాళ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. మినిస్టర్లే కాదు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు మా ప్రోడక్ట్సే. అధికారులు ఇంత మానవ సంపదను అందించాం కదా సమాజానికి. కనీసం దాని కొరకైనా, గుర్తింపుకైనా లేకపోతే కృతజ్ఞత కొరకైనా ఈ భూమిని కాపాడండి అనేది ప్రధానంగా మీ ద్వారా పౌర సమాజానికి కూడా మేము చేస్తున్నాం. రాజకీయ పార్టీలు కూడా మేము చెప్తున్నది ఏంటంటే, మీరు అనవసరంగా ఇట్లా డోంట్ ఫిష్ ఇన్ ది ట్రబుల్ వాటర్. ఏదో సమస్య వచ్చింది కదా పోయి మనం పిల్లల్ని చేసేసి, మీ కమిట్మెంట్ ఏమిటి? ప్రకృతిని కాపాడుతామని మీరు అసలు మీ పార్టీ మేనిఫెస్టోలో ఉందా? మీరు దేని కొరకు పోరాటం చేస్తున్నారు? మీరు ముట్టిగా పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీరు అంతా అల్లరి చేయడం కాకుండా విశ్వవిద్యాలయ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, సమాజం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఒక బాధ్యత కలిగినటువంటి పొజిషన్ తీసుకోండి. కానీ రెచ్చగొట్టడం ఇలాంటివి ఆ చిత్నామా పిల్లట్ల రెచ్చగొట్టుగా కాదు. అసలు రెచ్చగొట్టబడి పిల్లలు కాదు వీరు. వాళ్ళ బాధపడి అయ్యో తమ చుట్టూ అక్కడ తిరుగుతుంటారు కాబట్టి ఆ బాధతో ఉద్యమం చేస్తున్నారు. కానీ వీళ్ళు రెచ్చగొడితే చెప్పలేదు. ప్రభుత్వం కూడా రెచ్చగొడితే పోతున్నారు. అంటే హైదరాబాద్ నుంచి పిల్లలు ఎప్పుడు రెచ్చగొట్టినా వాళ్ళు పూరస్. ఆ పిల్లల ప్రకృతే వేరు, ఆ ప్రభావమే వేరు. కనుక ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ ఎ క్లారిఫికేషన్ టు ది వాట్ వీ డిస్కస్ విత్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ క్లారిఫై చేయకపోతే మేము కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తాం.